ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా అట్టహాసంగా కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తులు గంగా యమున అంతర్వాహినిగా భావించే సరస్వతి నదుల సంగమ స్థలికి పోటెత్తారు. తొలి రోజు దాదాపు 1.65 కోట్ల మంది భక్తులు నదీ జలాల్లో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు పోటెత్తారు. నాగసాధువులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రయాగ్రాజ్ మొత్తం జనసంద్రంగా మారింది. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. భక్తులు దీనిని అత్యంత పుణ్యకాలంగా భావిస్తారు. దీంతో ఇవాళ భక్తుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తోంది ప్రభుత్వం. 2 కోట్లు దాటొచ్చని భావిస్తోంది. 12 ఏళ్లకు మారు జరిగే ఈ కుంభమేళ 45 రోజుల పాటు కొనసాగనుండగా ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారని అంచనా. దాదాపు 13 అఖాడాలకు చెందిన వేలాది మంది సాధు సంతులు మహాకుంభమేళాలో పాల్పంచుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించడానికి త్రివేణి సంగమ తీరానికి అతి భారీ ఎత్తున చేరుకుంటున్న భక్తులు 4000 హెక్టార్లలో కుంభమేళా నగరాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక నగరం. ఇక్కడ 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండొచ్చు. ఈ నిర్మాణాల కోసం, ఇతరత్ర సౌకర్యాల కల్పన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు చేసింది. భక్తులపై ఇంత వ్యయం చేస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి వారి వల్ల 2 లక్షల కోట్ల మేర ఆర్థిక వృద్ధి సమకూరుతుంది అన్నది అంచనా. 40 కోట్ల మంది భక్తులు సగటున 5,000 చొప్పున ఖర్చు చేస్తే సమకూరే ఆర్థిక ప్రయోజనం ఇది. 2019లో జరిపిన అర్ధ కుంభమేళాలో 24 కోట్ల మంది భక్తులు పాల్గొనగా రాష్ట్ర ఖజానాకు 1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. అంకితమై నీ కొరకు వెలగనివ్వు శ్రీపదాల సన్నిధిలోన వాంఛా పవనముల ఒడిదుడుకు అంటకనే కడవరకు కొనసాగనివ్వు సామగాన సన్నుతిలోన మాలో పరజ్యోతి నువ్వై నిండరా సదా మాకు తోడై ఉండరా ఈశా మహేశా సర్వేశా నమక శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ